చాలామంది మోస్ట్ రీసెంట్ టైంలో టెక్సాస్కి షిఫ్ట్ అవుతున్నారు. టెక్సాస్లో ఆల్మోస్ట్ ఒక 5 పెద్ద సిటీస్ ఉన్నాయి. డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, శాన్ ఆంటోనియో అండ్ ఎల్పాసో. సో వీటిల్లో ఐటీ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డాలస్, హ్యూస్టన్ అండ్ ఆస్టిన్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. మనము డాలస్ని అండ్ ఆస్టిన్ని కంపేర్ చేసి చూస్తే ఆబ్వియస్గా చాలామందికి బయట స్టేట్ వాళ్ళకి తెలియదు. ఆస్టిన్ అనేది క్యాపిటల్ టెక్సాస్కి. అందరూ డాలస్ అనుకునే ఛాన్స్ ఉంది, అవుట్ సైడర్స్. సో డాలస్కి ఆస్టిన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ పర్టికులర్గా వీసా హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో వీసా హోల్డర్స్కి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జాబ్. ఓకే, ఆ జాబ్ అనేది లేకపోతే మనకి ఇల్లున్నా, స్కూల్ ఐఎస్డి బాగున్నా, లేకపోతే ఇంకేమున్నా, ఆర్ ఫ్యామిలీ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా సరౌండింగ్లో, ఇవన్నీ ఏమున్నా నీకు జాబ్ లేకపోతే వీసాలో ఉన్నప్పుడు నువ్వు బిస్కెట్ అయిపోతావు. కాబట్టి ఎవరైనా సరే ఏ లొకేషన్కైనా, నాట్ ఓన్లీ డాలస్, ఆస్టిన్, అక్రాస్ ద కంట్రీలో ఎక్కడికి మూవ్ అవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది మీరు జాబ్ మార్కెట్. సో ఆ జాబ్ మార్కెట్ డాలస్ వర్సెస్ ఆస్టిన్ కంపేర్ చేసి చూస్తే డాలస్ ఎప్పటి నుండో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సిటీ. మనము ఈవెన్ రెడీ మూవీలో చూసినాం కదా, డాలస్ నాగేశ్వరరావు, షికాగో సుబ్బారావు అని. అంటే ఈ పేరు ఎప్పటి నుండో ఫెమిలియర్. ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా డాలస్ అనే సిటీ ఎప్పటి నుండో తెలుసు. అంటే డాలస్లో ఎప్పటి నుండి మోర్ దాన్ 30-40 ఇయర్స్గా ఇండియన్ క్రౌడ్ ఉంది. అండ్ ఇక్కడ ఐటీ జాబ్స్ ఎప్పటి నుండో ఉన్నాయి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఆస్టిన్ దగ్గరకు వచ్చేసరికి ఆస్టిన్ బిఫోర్ కోవిడ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అసలు ఎవ్వరు పోగలేదు ఆస్టిన్కి. ఓకే, అన్లెస్ అని అంటే వాళ్ళకి జాబ్తో పని ఉండి అక్కడ జాబ్ వస్తే తప్ప ఆస్టిన్కి నార్మల్గా ఎవరు వెళ్ళలేదు. నేను బిఫోర్ కోవిడ్ ఆస్టిన్ గురించి విన్నది ఏంటంటే వీసా క్లయింట్. అంతకంటే నేను ఆస్టిన్లో ఇంకే పేరు ఎప్పుడు వినలేదు. కోర్స్ స్టేట్ ప్రాజెక్ట్స్ అక్కడే ఉంటాయి అనుకో, కానీ అదర్ దాన్ వీసా అంతకుముందు నేను పెద్దగా అసలు ఏం వినలేదు. ఇప్పుడు వీసా, యాపిల్, టెస్లా ఇవన్నీ వచ్చినాయి. కానీ మెజారిటీ ఆఫ్ దీస్ కంపెనీస్ వీసా హోల్డర్ తీసుకుంటారేమో కానీ, బట్ వెరీ వెరీ స్ట్రిక్ట్. జాబ్ మార్కెట్లో నువ్వు జాబ్ కొట్టాలంటే చాలా చాలా కష్టము ఈ కంపెనీస్లో. అండ్ ఆల్సో ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చూసుకున్నా కూడా లాస్ట్ 10 ఇయర్స్లోనే జాబ్ మార్కెట్ ఇంప్రూవ్ అయింది ఆస్టిన్లో. దట్ టు ఆఫ్టర్ కోవిడ్ కొన్ని కంపెనీస్ షిఫ్ట్ అయినాయి, ఆరకిల్, టెస్లా లాంటివి. అట్ ద సేమ్ టైం జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయి. సో ఆ స్టార్టప్స్ వాళ్ళు ఎప్పుడైనా బడ్జెట్ తగ్గించుకోవాలని చూస్తారు, కానీ బడ్జెట్ కాస్ట్ ఎక్కువ అయ్యేటట్టు చూసుకోరు. అంటే రైట్ అవే వాళ్ళకి అవసరం లేదనుకుంటే ఆ రోజుకి ఫైర్ చేస్తారు. సో అట్లాంటి పరిస్థితులు ఆస్టిన్లో ఉన్నాయి కరెంటు. ఆస్టిన్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత చూస్తే డాలస్ కంటే బెటర్గా అవ్వచ్చేమో జాబ్ మార్కెట్లో. కానీ యాజ్ ఆఫ్ టుడే నాకు తెలిసి డాలస్లో ఉన్న జాబ్లతో కంపేర్ చేస్తే ఆస్టిన్లో హాఫ్ జాబులు కూడా లేవు. ఇది నా పర్సనల్ ఒపీనియను, అండ్ నేను రీసెర్చ్ కూడా చేసి ఉన్నా. సో జాబ్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అక్రాస్ ద టెక్సాస్లో కౌంట్ చేసినా కూడా ఫస్ట్ డాలసే వస్తుంది. తర్వాత హ్యూస్టన్, ఆస్టిన్ రావచ్చు, కానీ డాలస్ నెంబర్ 1 ఉంటుంది. సో మీరు వీసా హోల్డర్ అయ్యండి, మీరు టెక్సాస్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది డాలస్కి కంపేర్ విత్ ఎనీ అదర్ సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పాపులేషన్. ఆఫ్టర్ కోవిడ్ టెక్సాస్కి అక్రాస్ ద కంట్రీ నుండి చాలామంది షిఫ్ట్ అయి ఉన్నారు. ఓకే, ఎక్కువగా డాలస్కి, ఆస్టిన్కి వచ్చిండ్రు. సో కరెక్ట్ నంబర్స్ కౌంట్ చేసి చూస్తే డాలస్కి అంటే కొంత ఎక్కువ మంది ఆస్టిన్కి వెళ్ళారు కోవిడ్ తర్వాత. అంటే డాలస్లో ఉన్న జాబ్ మార్కెట్ ఆల్రెడీ ఇంత హెవీ మార్కెట్లో కూడా ఆఫ్టర్ కోవిడ్ వచ్చిన జనాలతోటి కొంచెం కాంపిటీషన్ టైట్ అయింది. అట్లాంటిది ఆస్టిన్లో ఆల్రెడీ జాబ్ మార్కెట్ లేదు పెద్దగా, ఈక్వల్ టు ఆర్ మోర్ దాన్ డాలర్స్కి వచ్చిన కౌంట్ కంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారంటే ఆస్టిన్లో జాబ్ మార్కెట్ పరిస్థితి ఎట్లుందో ఆలోచించండి. దట్టు కోవిడ్ కంటే ముందు గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్, ఒక ఇండియన్ క్రౌడ్ అక్రాస్ ద కంట్రీ ఉన్నారు. కానీ వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి, వాళ్ళ పాత ఇల్లు అమ్మేసుకొని ఆ లొకేషన్ నుండి, ఈవెన్ దో ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ చలి అవన్నీ పడక వాళ్ళు ఇల్లు అమ్మేసుకొని రావాలి అంటే పెద్ద కొంచెం అంత హెడేక్ ఎందుకులే ఇప్పుడు అనే మైండ్ సెట్లో అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ కోవిడ్ అందరూ రిమోట్ జాబ్ వచ్చేసరికి ఎటు నుండి ఎటైనా షిఫ్ట్ అయ్యే పాసిబిలిటీ వచ్చేసరికి వాళ్ళు డెసిషన్ తీసుకొని షిఫ్ట్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చిన టెక్సాస్కి వచ్చిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో చాలా పర్సంటేజు ఓకే అట్లీస్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ వచ్చారు.
సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఈవెన్ ఇప్పుడు వీసా హోల్డర్స్ అనుకో జాబ్ మళ్ళీ ఆఫీస్కి రమ్మంటే వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆరు వెళ్ళిపోతున్నారు కూడా. కానీ గ్రీన్ కార్డు సిటిజన్స్ ఏంది, జాబ్ రమ్మంటే అది వదిలేసి మళ్ళీ లోకల్లో చూసుకుంటారు. సో ఇప్పుడు ఆస్టిన్లో స్టేట్ ప్రాజెక్ట్స్లలో ఆల్రెడీ వీసా హోల్డర్స్ని మోస్ట్లీ పిక్ చేయరు, చాలా రేర్. సో ఆస్టిన్లో స్టేట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వీసా హోల్డర్స్ కంటే ఎక్కువ H4EAD ఆర్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్కి మేజర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆడ ఉండేవే జాబులు కొన్ని. ఈ డాలర్స్కి వచ్చినంత పాపులేషను ఆస్టిన్కి వచ్చింది. అండ్ గ్రీన్ కార్డు సిటిజన్స్ పర్సంటేజ్ కూడా చాలా ఉంది, 20-30%. వాళ్ళు ఆబ్వియస్గా లోకల్ వదిలేసిపోరు వేరే లొకేషన్కి. అంటే వాళ్ళు గ్రాప్ చేసినా కూడా, గ్రీన్ కార్డు సిటిజన్స్ H4EAD గ్రాప్ చేసినా కూడా ఆస్ట్రేలియాలో ఉన్న జాబ్స్ అసలు ఎవరికీ దొరకకుండా కంప్లీట్గా అయిపోతాయి. అదే డాలర్స్లో దానికంటే డబుల్ మార్కెట్ కాబట్టి డాలర్స్లో అట్లీస్ట్ పాసిబిలిటీ ఉంది. స్టిల్ ఇక్కడ కూడా ఇన్ఫ్లో వచ్చిన కౌంట్ వల్ల జాబ్ మార్కెట్లో స్టిల్ కాంపిటీషన్ పెరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీరు ఆస్టిన్కి వెళ్ళాలా డాలర్స్కి వెళ్ళాలని ఆలోచించుకోండి. ఆస్టిన్లో మా జాబ్ మార్కెట్ని మీరు అసెస్ చేయకుండా వీసా హోల్డర్ అయితే మాత్రం వెళ్ళొద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియను. ఈ రెండు సార్ట్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ స్కూల్ ISD పిల్లలకి. సో టెక్సాస్లో టాప్ మోస్ట్ ISDs ఎక్కడున్నాయని వెతికితే అవి నార్త్ డాలస్లో ఉంటాయి. ఫ్రిస్కో ఒకటి, ప్లేనో ఒకటి, ఆలన్ ఒకటి, నార్త్ వెస్ట్ ISD ఒకటి. సో ఈ టాప్ మోస్ట్ ISDs ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద టెక్సాస్లో అవి లిటరలీ డాలస్ అరౌండ్ సబర్బ్స్లోనే ఉన్నాయి కంపేర్ విత్ ఆస్టిన్. ఓకే, సో స్కూలుకి వెళ్ళే పిల్లలు ఉండి, అంటే అంటిల్ హై స్కూల్ వరకు వెళ్ళే పిల్లలు ఉండి మీరు షిఫ్ట్ అవుతున్నారు అంటే, ఈ వెదర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సిటిజన్ అయినా కూడా మీకు బెస్ట్ ప్లేస్ వచ్చేసి డాలస్ కంపేర్ విత్ ఆస్టిన్. నెక్స్ట్ థింగ్, మీకు కాలేజ్కి వెళ్ళాల్సిన స్టూడెంట్స్ ఉండి, ఓకే వాళ్ళ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటే టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మేజర్గా ఆస్టిన్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే UT ఆస్టిన్కి చాలా వాల్యూ ఉంది టెక్నాలజీ, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చదివే వాళ్ళకి. సో మీకు కాలేజ్కి వెళ్ళబోయే పిల్లలు ఉన్నారంటే, అంటే 12th 11th క్లాస్లో ఉన్న వాళ్ళు ఉంటే, మీరు వాళ్ళ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఆస్టిన్ ప్రిఫర్ చేస్తే అక్కడే ఉండి మీ పిల్లల్ని అక్కడే ఉన్న UT ఆస్టిన్లో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే అక్రాస్ ద స్టేట్లో టెక్సాస్లో UT ఆస్టిన్కి ఒక మంచి పేరు ఉంది. అండ్ డాలస్లో ఉండే పిల్లల కూడా కాలేజ్కి వెళ్ళాలంటే అనుకుంటే UT ఆస్టిన్కి వెళ్తారు మేజర్గా. సో కాలేజ్కి వెళ్ళే పిల్లలున్న మనుషులకైతే కొంచెం ఆస్టిన్ సెట్ అవుతుంది. బట్ జాబ్ మార్కెట్ అవన్నీ చూసుకోవాలి. ఓకే, ఒకవేళ కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే మోస్ట్లీ గ్రీన్ కార్డ్ సిటిజన్ అయి ఉంటారు కాబట్టి మీకు అట్లీస్ట్ జాబ్ దొరికే ఛాన్స్ ఉంది ఆస్టిన్లో. సో మీరు ఆస్టిన్ ప్రిఫర్ చేయడం బెటరు. కాకపోతే హై స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రేటింగ్స్ ఆస్టిన్ ఏరియాలో ఇంకా అంత ఓవర్కి ఇంప్రూవ్ అయ్యి లేవు. కరెంట్ అయితే రీజనబుల్గా ఉన్నాయి. ఆ పర్స్పెక్టివ్లో ఉంటే, అంటే హై స్కూల్ వరకే ఉన్నారు మీ పిల్లలు, ఇంకా ఇక్కడికే వెళ్ళాలి ఒక కొన్ని ఇయర్స్ వరకే అనుకుంటే మీరు డాలర్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. ఇండియన్ గ్రాసరీ రెస్టారెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయో ఆస్టిన్లో కూడా అంత దారుణంగా గ్రో అయినాయి మోస్ట్ రీసెంట్ 5 yearsలో. ఇండియన్ గ్రాసరీ రెస్టారెంట్స్ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నీకు డాలర్స్లో ఉన్న ఒకటే, ఆస్టిన్లో ఉన్న ఒకటే. నెక్స్ట్ లైఫ్ బోర్ కొట్టకుండా విజిట్ చేయడానికి ప్లేసులు కావాలి అంటే అక్కడ కొన్ని ప్లేసులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జూలు ఉన్నాయి, ఫోర్ట్ వర్త్ జూ అండ్ డాలస్ జూ అండ్ స్టాక్ యార్డ్స్ ఉంది ఫోర్ట్ వర్త్లో. అండ్ డాలస్ డౌన్ టౌన్ బాగానే ఉంటుంది, ఈక్వల్ టు ఆస్టిన్ డౌన్ టౌన్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సరౌండింగ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది దగ్గరలో లేదు. ఆస్టిన్కి అయితే కనీసము సౌత్ ప్యాడ్రే ఏదైతే బీచ్ ఉందో సౌత్ సైడు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఆర్ కరెంట్ ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చున్నారు కదా, అటు సైడ్ పోవాలంటే ఒక 3-4 గంటల్లో పోవచ్చు. కాకపోతే డాలర్స్ నుండి అయితే ఎటు పోవడానికి ఏం లేదు. కాబట్టి ఈ బాగా ఫ్రీక్వెంట్గా తిరిగే ఉద్దేశాలు ఉన్నాయి, ఇంట్లో ఉండము, అక్కడక్కడ అట్లీస్ట్ మినిమం తిరగాలి అనుకుంటే మీకు ఆస్టిన్ సెట్ అవుతుంది కంపేర్ విత్ డాలర్స్. సో ఇవి మేజర్గా వీసా హోల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన. మిగతా ఇంకా రకరకాల థింగ్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి, బట్ నేను ఫోకస్ చేసింది వీసా హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇవి నేను కన్సిడర్ చేసిన. మీ పర్స్పెక్టివ్లో నేను చెప్పిన వాటిల్లో మీకేమనిపించింది, ఆస్టిన్ బెటరా డాలర్స్ బెటరా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.